అందరికీ నమస్కారం. వ్యవసాయంలో రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. అందులో ఒకటి చాలా పెద్దది. దానికి ఒక కొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. దాని పేరే బోర్గార్డ్. అసలేంటిది, ఎలా పనిచేస్తుంది అనే విషయాల గురించి ఈరోజు వివరంగా చూద్దాం. అసలు సమస్యేంటంటే రాత్రికి రాత్రే ఎంతో కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట అడవి పందుల పాలవడం. ఇంతకంటే పెద్ద నష్టం రైతుకింకేముంటుంది చెప్పండి. అయితే ఈ సమస్యకు ఒక సులువైన, అదిగాక ఖర్చు తక్కువ పరిష్కారమొకటుంది. ఏంటో అది ఇప్పుడు చూద్దాం. ఆ పరిష్కారం పేరే బోర్గార్డ్. మరి దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఏదో అప్పటికప్పుడు పనిచేసే తాత్కాలిక ఉపశమనం కాదు, అడవి పందుల బారినుంచి పంటకు దీర్ఘకాలిక రక్షణ ఇస్తుందన్నమాట. అదే దీనిలోని అసలు విషయం. ఇంకో మంచి విషయమేంటంటే, ఈ బోర్గార్డ్ వాడటం చాలా చాలా సులభం. అంటే ఖరీదైన కంచెలు వేయటం లేదా రాత్రంతా మేలుకొని కాపలా కాయడం ఇలాంటి పెద్ద పెద్ద కష్టమైన పనులతో పోలిస్తే ఇది చాలా తేలిక. దీనికి ఎలాంటి ప్రత్యేకమైన నైపుణ్యం కూడా అవసరం లేదు. రైతులు ఎవరి సహాయం లేకుండానే వాళ్ల పంటను వాళ్లే కాపాడుకోవచ్చు. సరే, వాడటం సులభం అన్నాం కదా, కానీ ఉత్తమ ఫలితాలు రావాలంటే మాత్రం దీన్ని ఒక పద్ధతి ప్రకారం వాడాలి. అది చాలా ముఖ్యం. మరి ఆ ప్రక్రియలో ఉన్న 3 కీలకమైన స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పద్ధతి ఎంత సులభమో చూడండి. సింపుల్గా 3 స్టెప్స్. ఫస్ట్, జనపనార తాడును నీళ్లలో బాగా నానబెట్టాలి. ఎందుకంటే అప్పుడే అది ఆ తర్వాత మనం వాడే ద్రావణాన్ని బాగా పీల్చుకుంటుంది. ఆ తర్వాత నానిన తాడును తీసి బోర్గార్డ్ ద్రావణంలో ముంచాలి. ఇక చివరిగా ఆ తాడును పొలం చుట్టూ ఒక రక్షణ కవచంలాగా కట్టేయడమే. అంతే. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటంటే, ఆ తాడును భూమి నుంచి కరెక్టుగా 1 అడుగు ఎత్తులో కట్టాలి. 1 అడుగు. ఎందుకు? ఎందుకంటే అడవి పందులు వాసన చూస్తూ నడిచేటప్పుడు వాటి ముక్కు సుమారుగా ఇదే ఎత్తులో ఉంటుంది. ఒకవేళ అంతకంటే కిందికి గాని పైకి గాని కడితే దాని ప్రభావం తగ్గిపోవచ్చు. అందుకే ఈ కొలత చాలా చాలా కీలకం. ఇంకో 2 చిన్న విషయాలు, కానీ చాలా ముఖ్యమైనవి. 1, తాడును గాలికి ఊగిపోకుండా గట్టిగా బిగుతుగా కట్టాలి. ఇక 2, పొలం చుట్టూ ఎక్కడా చిన్న గ్యాప్ కూడా లేకుండా మొత్తం కవర్ చేయాలి. పందులు లోపలికి రావడానికి చిన్న సందు దొరికినా చాలు. అందుకే ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే పెద్ద నష్టాన్ని ఆపగలం. సరే, అంతా బానే ఉంది, తాడు కట్టాం. కానీ ఇప్పుడసలు ప్రశ్న. కేవలం ఒక తాడు, ఒక ద్రావణం, ఇవి రెండూ కలిసి అంత పెద్ద అడవి పందుల నుంచి పంటను ఎలా కాపాడగలుగుతున్నాయి? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? దానికి సమాధానం ఆ ద్రావణం వాసనలోనే ఉంది. బోర్గార్డ్ ద్రావణం ఒక రిపెల్లెంట్ లాగా, అంటే ఒక వికర్షకంలా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే దీనినుంచి వచ్చే ఒక రకమైన వాసన అడవి పందులకు అస్సలూ నచ్చదు. ఆ వాసన వస్తే అక్కడేదో ప్రమాదముంది అని అవి పసిగెడతాయి. అంతే, భయపడి పొలం దగ్గరికే రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. అవును, అడవి పందులు దగ్గరకు రాకుండా వెనుతిరిగి వెళ్ళిపోతాయి. ఈ ఒక్క మాట చాలు ఈ పద్ధతి ఎంత ఎఫెక్టివో చెప్పడానికి. ఆలోచించండి, జంతువులకి ఎలాంటి హాని జరగదు, కంచెలు కట్టి డబ్బులు ఖర్చు పట్టక్కర్లేదు. కేవలం వాసనతోనే కంటికి కనిపించని ఒక గోడని పొలం చుట్టూ కట్టినట్టవుతుంది. అదే దీనిలోని అసలు మ్యాజిక్. కాబట్టి మనం ఈరోజు ఏం తెలుసుకున్నాం? ఒక సరైన పద్ధతి పాటిస్తే ఒక మామూలు జనపనార తాడు కూడా అడవి పందుల నుంచి పంటకు ఒక బలమైన రక్షణ కవచంలా మారగలదు. ఆధునిక వ్యవసాయంలో కొన్నిసార్లు అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలు ఇలాగే చాలా సింపుల్గా ఉంటాయి. ఈ విషయం రైతులకి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.